హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు గోధుమ పిండితో ప్రసాదం చేసుకోబోతున్నామండి. గురుద్వారాల్లోని, నార్త్ ఇండియాలోని చాలా పూజలకి ఇలాంటి ప్రసాదాన్ని చేస్తారు. ఈరోజు మనం కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా 1 కప్పు నెయ్యికి 1/2 కప్పు వరకు జీడిపప్పును వేసుకుని, జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ప్రసాదం అంటే రవ్వతోనే చేసుకుంటాం కదండి. ఫస్ట్ టైం నేను కూడా ఇలాగా గోధుమ పిండితో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈసారి సేమ్ ప్యాన్లోకే ఎంతైతే నెయ్యి తీసుకున్నామో అంతే గోధుమ పిండిని కూడా తీసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ పిండిని వేగించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. అలా వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇదిలా ఫ్రై అవ్వడానికి మనకి 15 మినిట్స్ టైం అనేది పడుతుంది లో ఫ్లేమ్లోని. చూసారు కదా, ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. 1 కప్పు నెయ్యి, 1 కప్పు పిండి, 1 కప్పు పంచదార, 3 కొలత అనేది సరిగ్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. పంచదార వేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే క్యారమలైజ్ అవుతుంది. మంచి కలర్ కూడా వస్తుందండి. ఇలా చక్కగా బాగా కుక్ అయిన తర్వాత 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసాక కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ముద్ద కట్టేస్తుంది. ముద్ద కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. జస్ట్ 1 or 2 మినిట్స్లోనే. చూసారు కదా, ఇలా చక్కగా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా నాన్ స్టిక్కీగా తయారవుతుందండి. ఇలా పూర్తిగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా దీంట్లో వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే కిందని అడుగు పట్టే ఛాన్సెస్ అది ఉంటుంది. నెయ్యి ఎక్కువ వేసాం కదా, ఆ నెయ్యి అంతా రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే ఒక 5 మినిట్స్లోనే నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంది. చూసారు కదా ఎలా రిలీజ్ అయిందో. ఇలా పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి స్టేజ్లోనే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా గోధుమ పిండితో ప్రసాదం అనేది రెడీ అవుతుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.